అనేది కూడా కొంత ఉత్కంఠంగా కూడా ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ నెలకొంది బెంగాల్లో. రవి, పర్సంటేజ్ ఇక్కడ నమోదైన పరిస్థితి 92+ అంటే ఎప్పుడు కూడా లేదు బెంగాల్లో. అండ్ ఇంకొకటి, ఇప్పటి వరకు ఏ పార్టీ గెలిచినా, అప్పట్లో లెఫ్ట్ అయినా, ఆ తర్వాత 15 ఏళ్లుగా తృణమూల్ కాంగ్రెస్ అయినా కూడా 200+ సీట్స్ సాధించడం అనేది ఆ కూటమికో ఆ పార్టీకో ఒక ఆనవాయితీగా వస్తున్న పరిస్థితి. ఈసారి ఎగ్జిట్ పోల్స్ చూసుకుంటే కనుక టీఎంసీకి జన్మత్ పోల్స్ లీడ్ ఇస్తోంది. 205 సీట్లు సాధించవచ్చని ఆ ఎగ్జిట్ పోల్స్ సంస్థ జన్మత్ పోల్స్ చెప్తోన్న పరిస్థితి. అలాగే పీపుల్ పల్స్ కూడా టీఎంసీ వైపే మొగ్గు చూపిస్తోంది. కానీ ఇక్కడ భారతీయ జనతా పార్టీకి పీమార్క్ అండ్ మ్యాట్రిజ్ ఈ 2 సంస్థలు కూడా భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపుతున్నాయి. ఓవరాల్గా చూసుకుంటే 2 ఎగ్జిట్ పోల్ సంస్థలు భారతీయ జనతా పార్టీకి, మరో 2 ఎగ్జిట్ పోల్ సంస్థలు తృణమూల్ కాంగ్రెస్కి లీడ్ చూపిస్తుంటే టఫ్ ఫైట్ మాత్రం జేవీసీ ఇస్తోంది. 2 పక్షాలకి కూడా టఫ్ ఫైట్ ఉంటుంది అని చెప్పేసి, అంటే హంగ్ ఏర్పడవచ్చు అని చెప్పేసి ఒక చిన్న సిగ్నల్ అయితే ఇచ్చిన పరిస్థితి. పోల్ ఆఫ్ ద పోల్స్ విషయానికి వస్తే 142 తృణమూల్ కాంగ్రెస్కి ఉంది, అలాగే భారతీయ జనతా పార్టీకి వచ్చి 143 ఉంది. జస్ట్ ఆల్మోస్ట్ ఈక్వల్ మాట. సో ఈ పరిస్థితిని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? ఎక్కడ తేడా జరిగింది? తేడా ఇన్ ద సెన్స్ అంటే సర్ ద్వారా లక్షల ఓట్లను తొలగించేసిన పరిస్థితి. సో అందుకే భారతీయ జనతా పార్టీ చెప్తోంది ఖచ్చితంగా నిజమైన ఓటర్లు మాత్రమే ఓటేశారు కాబట్టి పోలింగ్ పర్సంటేజ్ పెరిగింది అని చెప్పేసి. సో ఓవరాల్గా చూసుకుంటే అంటే ఇప్పుడున్న, అంటే మీరు చెప్తూ ఉన్నట్టుగా యాక్సిస్ మై ఇండియా అయితే మాత్రం ఖచ్చితంగా మేము బెంగాల్లో ప్రెడిక్ట్ చేయలేము, అక్కడ ఫియర్ ఫ్యాక్టర్ చాలా ఎక్కువగా ఉంది అని చెప్పేసి. సో ఏ పార్టీ గెలవబోతోంది, ఏ కూటమి గెలవబోతోంది అనేది మరి కాసేపట్లో ఒక క్లారిటీ, మరికొద్ది గంటల్లో క్లారిటీ వచ్చేస్తోంది. సో జనాల మూడ్ అయితే ఏ రకంగా ఉంది? మీరు ఇప్పుడు ప్రజెంట్ వెస్ట్ బెంగాల్లోనే ఉన్నారు, నిన్న వెస్ట్ బెంగాల్కు వెళ్ళారు. సో జనాల మూడ్ మీరు వాళ్ళతో మాట్లాడినప్పుడు మీకు ఏమనిపిస్తోంది? మీ అంచనా ఏంటి? అంటే రవి, అంటే ఇక్కడ ఉన్నటువంటి ఓటర్స్ చెప్పలేనటువంటి సిచ్యువేషన్ లో ఉన్నారు. అంటే అందరు కూడా కొంత భయంగా ఉన్నటువంటి ఆ సందర్భాలు కూడా కనిపించాయి. ఎందుకంటే స్వయంగా ఒక 2-3 కౌంటింగ్ సెంటర్ దగ్గర కూడా వెళ్ళాను. అక్కడ ఉన్నటువంటి ఆటో డ్రైవర్స్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి రిక్షా కావచ్చు, ఇంకా చాలా మంది ఆ వాహనదారుని కూడా ఓటర్స్ ని ఇక్కడ అడిగి తెలుసుకున్నాను. కానీ వారు ఎక్కడ కూడా క్లారిటీ ఇవ్వట్లేదు, ఎవరికి ఓటు వేస్తామని చెప్పి క్లారిటీ ఇవ్వట్లేదు. కానీ మేము మాత్రం ఎవరైతే అభివృద్ధి చేస్తారో వారిపై ఉన్నటువంటి నమ్మకంతో మేము వారికే ఓటేసామని చెప్తున్నారు. కానీ బీజేపీకి వేసారా, టీఎంసీకి వేసారా అనేది కూడా ఎక్కడ కూడా క్లారిటీ ఇవ్వట్లేదు. ఎందుకంటే చాలా ప్రాంతాల్లో కొంత హింసాత్మకమైనటువంటి ఘటనలు కూడా చోటు చేసుకున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. కాబట్టి అటువంటి సిచ్యువేషన్ మళ్ళీ రిపీట్ అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి చాలా మంది ఆ భయంతో చెప్పలేనటువంటి సిచ్యువేషన్ ఉంది. అంటే బెంగాల్లో 294 స్థానాల్లో 293 స్థానాలకి ఈరోజు కౌంటింగ్ జరుగుతుంది. అంటే ఒక స్థానము ఆ ఫాల్తా నియోజకవర్గం అనేది మళ్ళీ రీపోలింగ్ కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. అయితే అది టీఎంసీకి కంచి కోట లాంటిది. అంటే ఆ ప్రాంతాల్లో పోలింగ్ జరిగినటువంటి సమయంలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి, దాడులు జరిగాయి, టీఎంసీ కార్యకర్తలు గాయాలయ్యాయి, కొంతమంది బీజేపీ కార్యకర్తలు కూడా గాయాలయ్యే వారి ఇంటనే ఆసుపత్రికి తరలించారు. అంటే కొంత ఈవీఎంలో కూడా మూడాయించినటువంటి సిచ్యువేషన్ నెలకొన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఈవీఎం బటన్స్ కూడా పనిచేయాలని చెప్పేసి కూడా ఇటు తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఎన్నికల కమిషన్ దాన్ని డిసిషన్ తీసుకొని ఈ ఫాల్తా నియోజకవర్గానికి మళ్ళీ రీపోలింగ్ చేపట్టాలని చెప్పేసి కూడా ఎన్నికల కమిషన్ కూడా ఒక డిసైడ్ కూడా చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఆ తేదీ కూడా ప్రకటన కూడా చేయడం జరిగింది. కానీ ప్రెసెంట్ ఉన్నటువంటి ఆ ఫాల్తా నియోజకవర్గం ఇది తృణమూల్ కాంగ్రెస్, అంటే దాదాపు 3 సార్లు టీఎంసీఏ ఆ ఫాల్తా నియోజకవర్గంలో గెలిచారు. కానీ బీజేపీ ఇప్పుడు ఆ ఫాల్తా నియోజకవర్గం పైనే ఫోకస్ కూడా పెట్టడం జరిగింది. ఖచ్చితంగా బీజేపీ గెలుస్తుందని చెప్పేసి, ఆ నియోజకవర్గం గెలుస్తుందని చెప్పేసి కూడా వారు భావిస్తున్నారు. ఎందుకంటే ఈ సౌత్ పారగన్ అనేది ఏదైతే ఉందో, 24 సౌత్ పారగన్ అనేది ఏదైతే ఉందో, ఆ ప్రాంతాల్లో ఎక్కువగా ముస్లిం ఓటర్స్ కూడా ఎక్కువగా ఉంటున్నారు. వారందరూ కూడా ఆ టీఎంసీకే మద్దతు కూడా తెలిపేటువంటి పరిస్థితి కూడా నెలకొంది. సాధారణంగా గతంలో జరిగినటువంటి ఆ ఎన్నికల్లో కూడా అదే పరిస్థితులు నెలకొన్నాయి. కానీ కొన్ని కీలకమైనటువంటి ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి విషయాలు చెప్తాను. భవానీపూర్ లో మమతా బెనర్జీ వర్సెస్ సువేందు అధికారి. అంటే గతంలో సువేందు అధికారి మమతా బెనర్జీ తోటి ఉన్నటువంటి ఆ వ్యక్తి దాని తర్వాత బయటికి రావడము, బీజేపీలో చేరడము, ఇప్పుడు మమతా బెనర్జీకి ఎగనెస్ట్ గా పోటీ కూడా చేస్తున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. కానీ ఇప్పుడు ఆ నియోజకవర్గం అనేది చాలా కీలకంగా మారబోతుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ వెస్ట్ బెంగాల్లో జరిగినటువంటి ఎన్నికల్లో సీఎం వర్సెస్ ఇటు సువేందు అధికారి. అంటే ఒకవేళ బీజేపీ గెలిస్తే మాత్రం ఖచ్చితంగా సువేందు అధికారి ఆ ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే బీజేపీ ఆ వర్గాల్లో ఈ చర్చ అనేది కొనసాగుతుంది. మరోవైపు నందిగ్రామ్ లో కూడా ఆ సువేందు అధికారి వర్సెస్ పవిత్ర కర్, అంటే
తృణమూల్ కాంగ్రెస్ నుంచి పోటీ చేసినటువంటి వారు అక్కడ కూడా వీరి ఇద్దరి మధ్య కొంత టఫ్ ఫైట్ అనేది కూడా కొనసాగుతుంది. అక్కడ కొంత బీజేపీ పై చేయి ఉండేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకా మరోవైపు జాదవ్పూర్ లో రంజన్ భట్టాచార్య సిపిఐఎం నుంచి కూడా వారు పోటీ చేస్తారు. మరోవైపు కోల్కతా పోర్టు ఫిరాద్ హకీం అక్కడి నుంచి కూడా పోటీ కూడా చేయడం జరిగింది. ఇది కొన్ని కీలకమైనటువంటి నియోజకవర్గాలపైనే అందరూ దృష్టి కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి చూడాల్సి ఉంటుంది. అంటే మరిగా అంటే సరిగా మరొక హాఫ్ అన్ అవర్ లోనే ఈ పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు అనేది కూడా ప్రారంభం కాబోతుంది. రైట్, ఓకే. మరి కాసేపట్లో కౌంటింగ్ స్టార్ట్ కాబోతోంది కాబట్టి ఈ కౌంటింగ్కి సంబంధించి, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్న పరిస్థితి 2021లో విశ్వ ప్రయత్నం చేసింది. అక్కడ సువేందు అధికారం ద్వారా చాలా రాజకీయం చేసిన పరిస్థితి. కానీ మమతా బెనర్జీని మాత్రం అక్కడ ఓడించగలిగారు. కానీ అల్టిమేట్గా తృణమూల్ కాంగ్రెస్ అక్కడ గెలిచిన పరిస్థితి. ఇప్పుడు 2026లో ఖచ్చితంగా గెలవాలి అని చెప్పి భారతీయ జనతా పార్టీ చాలా సీరియస్గా తీసుకున్న పరిస్థితి. భద్రతా బలగాల విషయానికి వచ్చేసరికి చాలా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు అయితే అక్కడ వెస్ట్ బెంగాల్లో చేశారు. ఎందుకంటే అక్కడ అంటే ఈ బంగ్లా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా హిందుత్వవాదాన్ని అలాగే బంగ్లాదేశీ వలసల్ని ఈ అంశాలను కూడా భారతీయ జనతా పార్టీ చాలా సీరియస్గా తీసుకున్న నేపథ్యంలో మమతా బెనర్జీ ఈవీఎంల మీద కొన్ని ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఈవీఎంలలో ఏదో తేడా జరిగింది, స్ట్రాంగ్ రూమ్లో ఏదో అలజడి రేగింది, కదలికలు కనిపించాయంటూ ఒక వీడియోను కూడా తృణమూల్ కాంగ్రెస్ రిలీజ్ చేశారు. భవానీపూర్ నియోజకవర్గంలో అక్కడ స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి వెళ్ళి మమతా బెనర్జీ హడావుడి చేసి ధర్నా చేసి చాలా ఆరోపణలు చేసిన పరిస్థితి కూడా ఇక్కడ మనకి స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లకు సంబంధించి అలాగే ఈవీఎంల భద్రత కోసం అలాగే స్ట్రాంగ్ రూమ్ల భద్రత కోసం, ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే ఈవీఎంలన్నీ కూడా కౌంటింగ్ కేంద్రాల వద్దకు చేరుకున్నాయి. మరి కాసేపట్లో మరికొద్ది క్షణాల్లో కౌంటింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. సో ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు, ఆ తర్వాత ఈవీఎంల కౌంటింగ్ ఉంటుంది. మధ్యాహ్నం 12 ఆ టైం కల్లా ఖచ్చితంగా ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది ఎవరు వెస్ట్ బెంగాల్లో